ఇది బాగాలేదు సార్ ఈ పద్ధతి. మనం ఉంటలేవు తెలంగాణ కంట్రోల్ చెప్తాం, లేకపోతే మనం నిర్ణయం మార్చుకుందాం, సమైక్యాంధ్రని చెప్తాం. వస్తే అడ్వాంటేజ్ వస్తుంది, రాకుండా రాదు. కానీ మనం ఇటు కాకుండా అటు కాకుండా ఈ డబల్ రోడ్, ఈ డ్యూల్ రోడ్, ఇది ఎవరు నమ్మడం లేదు, మనం కరెక్ట్గా లేదు. మీరు ఇంత మంచి పేరు తెచ్చుకొని ఎందుకో కానీ ఈ విషయంలో పొరపాటు చేస్తున్నారు, వాటికి నష్టం జరుగుతుందని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయినా కూడా వాళ్ళు ఏమీ మార్పులేదు. తర్వాత పాదయాత్ర అయిపోయింది, హైదరాబాద్కి వచ్చారు. నేను పార్టీ మారడం కంటే ఒక 10 రోజుల ముందు వారి ఇంటికి వెళ్ళాను. ఒక 2 గంటల సేపు అయిపోయి మాట్లాడాను. సార్ పరిస్థితి బాగాలేదు, మనం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం స్పష్టంగా చెప్పాలి. తెలంగాణ పై నిర్ణయం చెప్పకుండా మనం తెలంగాణ ప్రజల దగ్గరికి పోయే పరిస్థితి లేదు. మాకైనా ఏదో ఒక కార్యక్రమం ఏమిటి, మేము గ్రామాలకు వెళ్తాము. రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తాయంటున్నారు, ఇంకేదో అంటున్నారు. మేమందరం వెళ్ళాలి కాబట్టి మాకైనా ఏదైనా ప్రోగ్రామ్ ఏమంటే వస్తే వాళ్ళు చెప్పారు. తెలంగాణ పైన కథనంగా చెప్పేది ఏమీ లేదు. మీరు తెలంగాణ పైన ప్రత్యేక ఎజెండా వ్యక్తులు కావాలనుకోవాల్సిన అవసరం లేదు, రెచ్చగొట్టవలసిన అవసరం లేదు. మీరు ఇక్కడ మళ్ళీ రెచ్చగొడితే అక్కడ ప్రాబ్లం అవుతుంది, కాబట్టి మీరు సైలెంట్గా ఉండవలసింది అని చెప్పాడు. ఆ రోజు చెప్పాను. అయితే ఇట్లయితే మేము కాన్ఫరెన్స్ అయిందని చెప్పి నేను బయటకు వచ్చేసాను. ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో ఒక 3-4 ఇష్యూస్ నన్ను బాగా ప్రభావితం చేశాయి. అది కూడా నేను మీకు ఒకసారి చెప్పాను. నేను 2012 ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ద్వారా స్టేషన్ నెట్వర్క్ కాన్ఫరెన్స్లో మళ్ళీ పోటీ చేశాను. ఆ ఎన్నికల్లో నేను ఓడిపోయిన తర్వాత ఒకరోజు నేను ఒక రాయగూడ విలేజ్ అని, మా రాజేష్ రెడ్డి వాళ్ళ ఊరి పక్కన ఉంటుంది. రాయగూడ ఒక చిన్న ఊరు, ఒక 500 ఓట్ల కంటే ఎక్కువ ఉండదు. ఆ విలేజ్కి ఒకరు చనిపోతే వెళ్ళాను. మధ్యాహ్నం 12 అవుతున్నది. దాదాపు ఒక 60-70 మంది ఉపాధి పనులు చేసుకొని కూలీలు, ఎస్సీలు ఎస్టీలు ఎక్కువ అక్కడ కాషాలు కూడా ఉంటారు. వాళ్ళందరూ కూలి పని చేసుకొని ఊళ్ళోకి వస్తున్నారు. నేను అప్పుడే ఎంటర్ అయ్యి వాళ్ళందరూ చూసి నేను కాలు దిగి ఆగి, అమ్మ అందరికి నమస్కారం అని చెప్పాను. అమ్మ అంత బాగున్నారా అన్న అంటే అంత బాగున్నాను సార్ అన్న. 5వసారి ఈ మధ్య మీరు అవ్వబడతలేరు అని. ఏమవ్వబడాలమ్మా, నా ముఖం చూసి మీకు కొంచెము మోహం కొట్టినట్టు అయింది, ఇక కొత్త ముఖాలు రావాలంటున్నారు కదా అంటే నేను రావడం 5వసారి మాట్లాడారు ఏంటి అన్న. అంటే ఇక నేను ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చింది కదా మరి రావచ్చు, నా వాడేవాడు చేసి మీడియం చేసి ఏదైనా చేసి మీరు చేసి. ఇక్కడ నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే ఒక పీసర్ పిల్లవాడు ఉన్నాడు, ఒక మల్కాపూర్ పిల్లవాడు ఉన్నాడు. అక్కడ మీరు కొడుతున్నాడు అంటే నా కాన్సెన్స్. అంటే ఇప్పుడు నేను ఇవ్వాల్సిన ముగ్గురు చెప్తారు, నేను ఆ నియోజకవర్గంలోకి ఏం చేసినాను, నేను ఇవ్వాల్సిన అసలు. ఇంకా పీసర్ నేను ఎమ్మెల్యే అయినప్పుడు 3 రూములు ఉండే. ఆ పిల్లవాడు పీసర్ స్కూల్ స్టూడెంటే కావచ్చు. 3 రూములు ఉండే, 3 రూములు. అది హై స్కూల్. నేను వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన హై స్కూల్ కట్టించిన నాకు, ఎందుకంటే అది బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ కాబట్టి నేను అదంతా తీసేసి చక్కటి హై స్కూల్ పెట్టేసాను. అట్లా ఆ మీదికొండలో పెద్ద ఊరు అది, ఆడ హై స్కూల్ లేదు. వాళ్ళకి 7వ తరగతి వరకే ఉండేది. ఆ 7వ తరగతి అయిపోయినది వాళ్ళు చాకలికి నడుచుకుంటూ వచ్చేది. దాదాపు ఎక్కడి నుంచి ఆడపిల్లలు మగపిల్లలు ఒక 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల దూరం హై స్కూల్కి వచ్చేది. తర్వాత అక్కడ నేను హై స్కూల్ చేసిన. అట్లా నా కాన్షియస్లో బాగా డెవలప్మెంట్ చేసింది. చేసిన తర్వాత వాళ్ళందరూ మాట్లాడుతుంటే, సార్ అన్ని పనులు మీరే చేసిండ్రు మా ఊరికి, ఎవరు చేసింది సార్, ఎవరు చేసింది లేదు, పోయింది లేదు. అయినా నన్ను నేను అన్ని పనులు చేసి అంటున్నారు, కానీ అయినా కూడా నాకు ఓట్లు వేస్తారు కదా అంటే, అయ్యో పెద్ద కాదు కానీ నువ్వు తెలంగాణకు రావాలి అన్న. పెద్ద కాదు కానీ సార్, నువ్వు తెలంగాణకు రావాలి, నువ్వు ఇంటికాడ కూర్చుంటే నామినేషన్ వేస్తే మేము గెలిపించుకోవా, నువ్వు తిరిగి రావాలి ఇదంతా అని అన్నాడు. తెలంగాణకు రాదంటే అర్థం ఏంటమ్మా అని అడిగింది. నేను తెలంగాణలో ఉన్నా కదంటే, నువ్వు తెలంగాణలో ఇవ్వడా కదా, నువ్వు చంద్రబాబు దగ్గర ఉన్నావు కదా. అంటే వాళ్ళు ఏదో హార్వర్డ్ యూనివర్సిటీ చదివిన వాళ్ళు కాదు, రీసెర్చ్ చేసిన వాళ్ళు అంతకన్నా కాదు. ఆ పదంలో మీరు తెలంగాణ రావాలి, మేము గెలిపించుకుంటాం కదా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నువ్వు తెలంగాణకు ఉద్యోగులు రావాలి, తెలంగాణ సపోర్ట్ చేయాలి అన్నట్టుగా మాట్లాడు. అదొకటి నన్ను బాగా, ఒక కామన్ మ్యాన్, ఒక ఆడవాళ్ళు, చదువుకున్న వాళ్ళు కూడా కాదు, ఏం తెలియని వాళ్ళు, అసలు ఎవరిగా పట్టడానికి చూడని వాళ్ళు.
అది బాగా నన్ను ఆలోచింపజేసింది. తర్వాత రెండో ఇన్సిడెంట్ ఏంటంటే ప్రొఫెసర్ జయశంకర్ గారు చనిపోయారు. నాకు ప్రొఫెసర్ జయశంకర్తోనే దాదాపుగా ఒక 30 years పరిచయం. వారు సికే కాలేజ్ ప్రిన్సిపల్గా ఉన్నారు, తర్వాత కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. అప్పటి నుంచి మేము ఈ ఉపాధ్యాయ అధ్యాపక ఉద్యమాలలో నేను వారు చాలా మందిని కలిసి పనిచేసేవాడు. ఆయన చనిపోయాడు. నేను ఆ రోజు వరంగల్లోనే ఉన్నాను, హన్మకొండ టీచర్స్ కాలేజీలో మా ఇంట్లో ఉన్నాను. చనిపోయారు. డెడ్ బాడీని ఏసీల పార్క్ తీసుకొచ్చారు. అందరం పోయి చూద్దామని అనుకుంటే ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉందో కొంచెం అప్పటికే తెలంగాణ వాళ్ళు ప్రత్యేకించి విద్యార్థులు వాళ్ళందరూ కొంచెం మిలిటెంట్గా ఉన్నారు. పోవాలా లేదా ఆలోచిస్తున్నప్పుడే టీవీలలో స్టోరీకి వస్తారు. సిసిల రాజే ఎంపీ, డాక్టర్ రాజే ఎమ్మెల్యే, అప్పుడు రాజయ్య గారు కాంగ్రెస్లో వీళ్ళిద్దరు ఏసీల పార్క్ పోతే అక్కడ ఉన్న విద్యార్థులు తెలంగాణ వాళ్ళ బట్టలు చెప్పిళ్ళు, వాళ్ళు బరీలు చెప్పిళ్ళు, రాసుకొని కొట్టిళ్ళు, తన ఇల్లు బయటికి పంపిస్తారు. నేను డిఎస్పీ గారికి ఫోన్ చేసిన, సార్ నేను రావాలి, మరి మా జయశంకర్ సార్ నేను చూడాలి సార్ అని అంటే, సార్ మీరు అన్నీ పెడుతూ నువ్వు మాత్రం రా, వాళ్ళు తమిళ తింటే తిన్నారు కానీ నువ్వు తింటే మాకు ఇబ్బంది అవుతుంది, నువ్వు మాత్రం రాకన్నా పోలేకపోయాను. నేను అది నమ్మకుండా ఉన్నా. అందరికంటే నాకు చాలా దగ్గర వ్యక్తి అయినా మేము కలిసి పని చేస్తున్నాము. ఆ జయశంకర్ గారి డెడ్ బాడీని మేము పోయి చూడలేకపోయాను. చనిపోయిన తర్వాత కూడా చూడలేకపోయినా. మొన్న టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత మొన్న ప్రథమ వర్ధంతి సమావేశాలకు పోయినా. అంటే ఆ రకమైన పరిస్థితి ఉండే పోలేకపోయాడు. విద్యార్థులు తెలంగాణ వాళ్ళు అసలు కాంగ్రెస్ వాడు తెలుగుదేశం వాడు కూడా వస్తే కథనే అన్నట్టుగా ఉంది. ఇక నేను మా కాన్ఫరెన్స్లో పోయి మార్కాపురం టీచరో లేడు శివుని పేరులో కనుక్కుపోయి అందరూ అప్పుడు ఇవి రిలే దీక్షలు చేసుకునేవాళ్ళు తెలంగాణ కూడా. ఆగి కూడా పోతే ఏమన్నా అంటామని చెప్పి నేను ఆడ ఆగి కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడి నేను కూడా బాబు నేను కూడా అంత మనందరం తెలంగాణ అనుకుంటా, నేను మంచిగా నచ్చజెప్పి నేను మంచిగా మాట్లాడలేదు. నేను ఇట్లా ఎంకరీ కార్యక్రమం ఒకటి తెలంగాణ ద్రోవులు అక్కమంటారని అది ఇప్పుడే కాదు మీరు మాట్లాడారంటే కాదు సార్ చంద్రబాబు నాయుడు గారు పోనీ ఏమైంది అంత ఎందుకు వీడు ఆగి ఏమని అన్నాడని చెప్పి కూడా పోయినామనుకో తెలంగాణ ద్రోహి పోతున్నాడండి. ఆగితే తెలంగాణ ద్రోహులారా కవర్తారని వాడు ఆగుంటే తెలంగాణ ద్రోహి పోతున్నాడని ఇట్లా ఇవన్నీ చూసిన తర్వాత మనం ఏం చేసినాము, ఏం చేయకుండా మనం ఇట్లా అనవసరంగా మాట్లాడవలసి వస్తుంది. మనమే కబ్జాలు చేసుకున్నాం కాదు, అవినీతి చేసుకున్నాం కాదు, అక్రమాలు చేసుకున్నాం కాదు, ఎప్పుడొక్కడు మనం ఇట్లా వేలు చూపే అవకాశం ఏర్పడి పనిచేసినాం. ఇది అనవసరంగా ఎటు జరుగుతుంది ఏముంటుంది. తర్వాత విద్యార్థుల యొక్క ఆత్మహత్యల బలిదానాలు కూడా నిజంగా చాలాసార్లు నాకు శ్రీకాంతాచార్య చూసినప్పుడైతే రియల్లీ ఏడుపు వచ్చింది. ఆ పిల్లవాడు చనిపోయే టైంలో టీవీ వాళ్ళు ఈ టీవీ ఫైవ్ లాంటి వాళ్ళు పోయి శ్రీకాంతాచారి ఏంటి నువ్వు ఎట్లా ఉంది నాకు ఎట్లా ఉన్నా నాకేం ఇబ్బంది లేదు, ఇంకొక 1-2 hours చనిపోతాడు అంతే, ఎట్లా ఉన్నా ఇబ్బంది లేదు. కానీ అందరూ తెలంగాణ పోరాటం చెప్పినప్పుడు జై తెలంగాణ అని చావు మంచం మీద ఉండి అంటున్నాడు. చనిపోయే ముందు అక్కడ నిజంగా కూడా నేను బాబు బ్యాక్ ఇద్దరు మేము ఆడి మీద ఇక కొద్దిసేపు కార్యక్రమంలో ఉడుతున్నాడు. ఆడ సిచ్యువేషన్ తెలిసిపోతాను మా తెలుగుదేశం వచ్చి కానీ ఒకడు కూడా ఎట్లా తింటాను అక్కడ. ఇక నేను చెప్పిన నువ్వు ఉంటే ఉండు, మన బట్టలు తిరుగుతాయి, మనం అంటారు పోదామని చెప్పి ఇక మెల్లగా రప్పించుకొని అక్కడి నుంచి వచ్చేసి అది ఆ రోజు శ్రీకాంతాచార్య చనిపోవడం అయితే అలాంటి నిజంగా ఎవరు చూసినా కూడా బహుశా మీరందరూ విజువల్స్ చూస్తుండొచ్చు, మీరందరూ కూడా విజువల్స్ చూస్తుండొచ్చు. అది చూస్తే మాత్రం మనకు చాలా బాగా నిజంగా కూడా అంటే ఇంతమంది బిడ్డలు చనిపోతూ ఉంటే, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే, బలిదానాలు చేసుకుంటూ ఉంటే, ఇన్ని సంవత్సరాలుగా ఒక ప్రజాస్వామ్య పోరాటం జరుగుతూ ఉంటే, ఒక ప్రజా యుద్ధం జరుగుతూ ఉంటే, రాజకీయ పార్టీలు ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడడం, బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఇక్కడ వాళ్ళు చెప్పారు కొంతమంది మన మిత్రులు సీమాంధ్రరావు ప్రాంతం కూడా వచ్చారు. ఇక్కడ ఎవరికి వ్యతిరేకం ఎవరు కాదు, దయచేసి ఎవరు కూడా ఆ రకంగా భావించారు. కలయిక మొదలుకొని 1956 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ఆంధ్ర వాళ్ళను ఇద్దరం కూడా అపనమ్మకంతో
భావనతోనే కొనసాగుతున్నారు. తెలంగాణ వాళ్ళకు ఆంధ్రపైన నమ్మకం ఉండదు, ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ పైన నమ్మకం ఉండదు. మ్యూచువల్ ట్రస్ట్ అనేది లేకుండా ఉండేది. 69-70 ఉద్యమం వచ్చింది. నేను ఆ రోజు ఆ ఉద్యమంలో విద్యార్థిగా ఉన్నాను. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ధర్మకొండలో నేను BSc ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఆ ఉద్యమం మొదలుకొని ఇప్పటి వరకు కూడా తెలంగాణ సమస్య నాడుతూనే ఉన్నది. తెలంగాణ కావాలని ప్రజలు కోరుకుంటూనే ఉన్నారు. ఏదో ప్యాకేజ్ ఇస్తేనో లేకుంటే ఇంకేదో చేస్తే ఎవరికో పదవులు ఇస్తేనో తెలంగాణ అని ముఖ్యమంత్రి చేస్తేనో తెలంగాణ ఉద్యమం చల్లారిపోతుందని ఎవరు అనుకో. కారణం ఏంటంటే 69-70లో ప్రారంభమైన ఉద్యమం 2012-2013 కూడా ఇంత బ్రహ్మాండంగా సజీవంగా ఉంది అంటే ఇవాళ 10 సంవత్సరాలు ఉన్న విద్యార్థి వాడు ఇవాళ జెండా పట్టుకొని జై తెలంగాణ అంటున్నాడు. అంటే వాడు ఆ ఉద్యమాన్ని ఇంకా 50 సంవత్సరాలు తీసుకుపోతాడు. కాబట్టి ఈ సమస్య పరిష్కారం కావాలి అంటే రాష్ట్ర విభజనే ఏకైక మార్గం. ఇంకో మార్గం లేదు. దీన్ని ఈ అపనమ్మకాలతో కలిసి బ్రతకలేదు, కలిసి జీవించలేదు. హాయిగా విడిపోయి అన్నదమ్ములు లెక్క బ్రతుకుదామనేది సారాంశం తప్ప ఎవరికో వ్యతిరేకంగా ఈ ఉద్యమం నడుస్తుందని మాత్రం దయచేసి అనుకో. అది కరెక్ట్ కాదు. అయితే ఇంకా వివరాల్లోకి వెళ్ళండి. ఉద్యోగాల్లో అన్యాయం జరిగింది, లేదా నిధుల కేటాయింపులు అన్యాయం జరిగింది, నీళ్ళ కేటాయింపులు అన్యాయం జరిగింది, భూములు అన్యాయకరమైనవి. ఆ వివరాల్లోకి నేను వెళ్ళండి. కానీ వివక్షకు గురైన మాట వాస్తవం, అన్యాయం గురైన మాట వాస్తవం, అపనమ్మకాలు ఉన్న మాట వాస్తవం, విడిపోవాలనే భావన తెలంగాణ ప్రజల్లో ఉన్నమాట కూడా వాస్తవం. కాబట్టి ఈ వాస్తవాన్ని గ్రహించి రాజకీయ పార్టీలు నడుచుకోవాల్సిన పరిస్థితులలో రాజకీయ పార్టీలు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలతోనే నాటకాలు ఆడటం,